ఏపీలో 4 రాజ్యసభ స్థానాల్లో కూటమిలోని టీడీపీకి 3, 1 జనసేన కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే జనసేన నుంచి రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ను ఎంపిక చేసినట్టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించారు. అలాగే టీడీపీ నుంచి 3 అభ్యర్థులను సీఎం చంద్రబాబు ఎంపిక చేయబోతున్నారు. వారు ఎవరు అనేది మరికొన్ని గంటల్లో తేలబోతుందనే చర్చ కూటమిలో కొనసాగుతోంది. నామినేషన్స్ కు గడువు దగ్గర పడుతోంది. టీడీపీ నుంచి అభ్యర్థుల ప్రకటన జరగలేదు. అసలు ఈ అభ్యర్థుల ఎంపికపై ఏం చేశారు అన్నది తెలియడం లేదు. అయితే పదవి విరమణ చేస్తున్న టీడీపీ సభ్యుడు సానా సతీష్ కు మరోసారి ఛాన్స్ ఇస్తారని సమాచారం. ఈ గోప్యత ఎందుకు ప్రదర్శిస్తున్నారో తెలియడం లేదు. ఆశావహులు ఎక్కువగా ఉండడమే కారణమని తెలుస్తోంది. ఇక ఏపీ నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమల్ నత్వాని రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సానా సతీష్ బాబు రాజ్యసభకు ఎంపికయ్యారు. ఈ 4 పదవీకాలం పూర్తి కావస్తూ ఉండడంతో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ 4 సీట్లలో జనసేన నుంచి లింగంనేని రమేష్ పేరు ఖరారు కాగా టీడీపీ నుంచి ఆ 3 ఎవరనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.